ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకన్ల జారీకి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరిలో 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు ఏ రోజులు విడుదలవుతున్నాయి, ముఖ్యంగా ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లకు సంబంధించిన వివరాలు ఈరోజు మేము వీడియోలో తెలుసుకుందాం. ఏ టికెట్లు ఏ డేట్లలో ఏ ప్రాంతాల్లో ఇవి ఇస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమలలో జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీ వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకన్లు జారీ చేయడం జరుగుతుంది అని టీటీడీ ఈవో గారు తెలియజేయడం జరిగింది. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1,20,000 సర్వదర్శన టోకన్లు అంటే ఉచిత దర్శనం టోకన్లు విడుదల చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి టోకన్లు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు జారీ చేస్తారు. ఈ టోకన్లు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతి తిరుమలలో ఎక్కువగా తిరుపతిలోనే జారీ చేయడం జరుగుతుంది. 3 రోజుల తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు జారీ చేస్తారు. 3 రోజుల తర్వాత అంటే వరుసగా 10, 11, 12వ తేదీలలో టికెట్లను 1,20,000 విడుదల చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇక అట్లాగే మనం చూసినట్లయితే టోకన్లు లేని భక్తులు 10 రోజులలో శ్రీవారి దర్శనం వాళ్ళకు ఉండదు. టోకన్లు లేనట్లయితే అంటే ఉచిత దర్శన టోకన్లు కానీ లేదా 300 టోకన్లు కానీ ఏవైనా టోకన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఈ 10 రోజులు అంటే 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉండేటటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి దర్శనం అనేది భక్తులకు టోకన్లు ఉంటేనే అనుమతి, టోకన్లు లేనట్లయితే అనుమతి ఉండదు. ఇది క్లారిటీగా అందరూ గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు ఏ ప్రాంతాల్లో టికెట్లు ఇస్తారు, ఈ కౌంటర్లు ఏంటి ఏం కథ అనేది మనం ఒకసారి చూసినట్లయితే తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అందరికీ తెలుసు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లను మొదటి 3 రోజులు అంటే 10, 11, 12వ తేదీలకు సంబంధించినటువంటి సర్వదర్శన టోకన్లు అంటే ఉచిత దర్శనం టోకన్లు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు 1,20,000 టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 రోజులకు సంబంధించినటువంటి టోకన్లు ఒకేసారి అంటే 9వ తేదీనే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తారు. తర్వాత అంటే 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉండేటటువంటివి ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించి అన్నట్టు ముందు రోజే వాటికి సంబంధించిన టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఇవి ఎప్పుడు అనేది మనం తెలుసుకున్నాం. ఎక్కడ అనేటటువంటి వివరాలు ఇప్పుడు మళ్ళీ మనము తెలుసుకుందాం. ఓకే. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హై స్కూల్, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగిపెట్టడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లె స్కూల్, వీటితో పాటు తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమలలోని స్థానికుల కొరకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 91 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 నుంచి 19 తేదీలోపు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు, ఉచిత టోకన్లు విడుదల చేసేటటువంటి ప్లేసెస్. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకన్లు పొందాలని, టోకన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్పులను జారీ చేస్తామని తెలిపారు.
టోకన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు. టోకన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో అంటే మనకు ఈ దర్శనం ఉన్నటువంటి అంటే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి రోజులలో ఆ 10 రోజులు కూడా ఎవరైనా కానీ టోకన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. టోకన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు అని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యము, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్టు వివరించారు. సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి. తిరుమలలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను ఈవో గారు, ఇతర అధికారులు పర్యవేక్షించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ.